ఉలవచారు చేపల పులుసు. అది ఉలవచారు అంటే ఎలా ఉంటది, చేప అంటే ఎలా ఉంటది. ఇదిగో ఉలవచారు, అది ఉలవచారు. ఇదిగో ఇప్పుడు ఇది కూడా చేప. ఆ దాకా తీసుకో, పులుసు దాకింది. పులుసు దాకా పొయ్యి వెలిగించు, ఒక 7 గంటలు నూనెసేయి. మీరు కాస్త ఉప్పు ఈ ముక్కలు, చేప ముక్కలు. కారం వేస్తాను, పసుపు కూడా వేస్తాను. శుభ్రం కలుపు. ప్రతి ముక్కకి బాగా అద్దాలి, 2 సైడ్లు బాగా అద్దాలి. ఏది కొడుక్కబ్బాయి, ఆవాలు వేస్తాను అబ్బాయి. దంచిన వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు వేస్తాను. చేస్తపోతే అసలు వెరైటీ వెరైటీ అన్ని. ఉలవచారు చికెన్ బిర్యానీ తిన్నా, ఉలవచారు చేపల పులుసు. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, దాని పచ్చివాసన అంతా పోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. కరివేపాకు వేస్తాం. వాటర్ జగ్ తీసుకో, నీళ్ళు ఇందులో. ఈ ఉలవచారుని అలా పలసగా చేస్తే అప్పుడు పులుసులాగా అవుతారు, కాబట్టి నీళ్ళు వేసాం. పట్టుకో, ఇంకొన్ని ఎత్తవా, కొంచెం నీళ్ళు. పొంగు వచ్చిన తర్వాత ఈ చేపల్ని నల్లగా అలా జార విడిచామనుకో, ఏపు కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? టబ్బులోక. హిమాలయ పర్వతాలు ఏం కాదు. బాయ్ సూపర్ పొంగు వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కొక్క చేపని అలాగా విడిస్తాను, చూసా. ఏంటివి చేపలు? కొర్రమీను ముక్కలు. మరి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచాం అనుకో, ఉలవచారు చేపల పులుసు రెడీ. అబ్బాయి మూత ఇది. ఉలవచారు చేపల పులుసు రెడీ. మూత పెట్టేసి పొయ్యి ఆరిపోయి ఆ కుదురులో పెట్టి ఇక్కడ పెట్టు. కొత్తిమీర తీసుకో.
ఉలవ చారు చేపల పులుసు ఎలా తయారు చేసామంటే, ముందుగా చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత దాకలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు దంచిన వెల్లుల్లి వేసి కాస్త వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఉలవ చారులో నీళ్లు కలుపుకొని వేగుతున్న ఉల్లిపాయల్లో వేసి కలుపుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న కొర్రమేను చేప ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించుకుంటే ఉలవ చారు చేపల పులుసు రెడీ.